నా పేరు సునీత. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. ముందుగా పత్రిజీ సార్‌కి, స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మన ప్రకృతి వ్యాలీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువేనండి. అసలు నేను అసలు పిరమిడ్‌కి రావడం 1 ఇయర్ అవుతుంది వచ్చి. అయితే నేను లాస్ట్ టైము ఇక్కడ ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు 1 డే వచ్చానండి. మా ఫ్రెండ్స్ రమ్మంటే 1 డే వచ్చాను. అప్పుడు నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అక్కడున్న క్లాస్ క్షేత్రం క్షేత్రజ్ఞుడు అని వంశీ సారు లెసన్ చెప్పడం వల్ల దానికి చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అయితే ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే రావాలని నాకనిపించింది. ఇంతలోపు ఏంటంటే సమ్మర్ క్యాంపు జరుగుతుంది 5 డేస్ అని ఇది అనౌన్స్ చేయడం జరిగింది. అది వెంటనే అది చూసి ఆ పిల్లలు గూడా బాగా ఎంజాయ్ చేయాలి అక్కడ ఆ నేచర్‌కదిని అని చెప్పి ఆ ధ్యానాన్ని తీసుకోవాలి. వాళ్ళు కూడా ఎంతో ధ్యానాన్ని పొందాలనే ఉద్దేశంతో ఇక్కడికి నేను నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చాము. అనుకునే దానికంటే ఎక్కువ మేమిక్కడ ఎక్స్‌పీరియన్స్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ డే మొత్తం జర్నీలోనే అయిపోయింది. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అసలు ఫిఫ్త్ డే ఈ 5 డేస్ కూడా ఎంత సబ్జెక్ట్ ఇచ్చారంటే అసలు ఇంక హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు పీఎంసీ ఛానల్‌కేంటి, పీఎంసీ ఛానల్‌లో కూడా నేను ఎన్నో పత్రిజీ సార్‌వి మెసేజెస్ అయ్యి నేను చూడడం జరిగింది. ఎంత బాగా కనెక్ట్ అయ్యానండి. నేను కూడా ఇది వింటూ నేను నేర్పించడం కూడా అది ఒకరికి నేను చెప్తున్నాను. అవి రిజల్ట్ కూడా అయితే నాకొస్తున్నాయి. ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ గురించి నేను నిజంగా చెప్పాలంటే ఈ ఈ రాజు సార్ అసలు ఇంత మంచి సబ్జెక్ట్‌నయితే మాకు చాలా ఇచ్చారు. అది ఒక పెద్ద నిధనే చెప్పాలి. మాకు తాళం ఇచ్చారు. తీసుకొని మేము ఎంత నిధిని తీసుకోవాలనేది అది మా చేతుల్లో ఆధారపడి ఉంటుంది. అది మేము యూజ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడికి నేచర్ అవ్వనివ్వండి, తర్వాత ఇక్కడ వాగు స్నానాలేంటి, వాటర్ ఫాల్స్ ఏంటి, ఎంత ఎంజాయ్ చేసామో. మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు జ్ఞానాన్ని పొందాము. ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఎంతో ఆనందంగా వాగు స్నానాలు ప్రకృతికి సరెండర్ అయ్యి, ధ్యానం చేస్తూ, వాగులో ఆడుకుంటూ చిన్న పిల్లలం అయిపోయామండి. ఎంత ఆనందంగా ఉందో అసలు. పిల్లలు గూడా చాలా ఎంజాయ్ చేశారు. మేము పిల్లల్లా ఎంజాయ్ చేసాము. పిల్లలనైతే వదిలేసాము. పిల్లలు ఆడుకుంటున్నారు. మా మేము 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 ధ్యానాన్ని తీసుకోవడం చాలా ఎంజాయ్ చేశాము. ప్లస్ అవి కాకుండా నైట్ కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయ్యి అరేంజ్ చేశారు ఇక్కడున్న వాళ్ళు. అక్కడ గూడా డాన్స్ చేసి మాలో ఉన్న సింగర్స్ అందరూ బయటకొచ్చారు. మాలో ఉన్న ఫియర్ అనేది పోయింది. అసలు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్‌కి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ రాజుగారు. ఇలాగే ఇది ఇంకొకటి ఇక్కడికి మేము ఎలా వచ్చాం గదా! ఎలా ఫీల్ అయ్యామంటే పుట్టింటికొచ్చి ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేశామండి. ఇదొక ఒక ఫ్యామిలీ. అసలు చాలా ఈ సమ్మర్ అయితే నేను మర్చిపోలేమండి. నెక్స్ట్ సమ్మర్ ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తూ ఉంటున్నాము. అంతవరకు ఈ ఆలోచనలతోనే మేము గడిపేస్తాము. థాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ రాజు గారికి థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. నా పేరు లక్ష్మి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఈ ప్రకృతి వ్యాలీ సమ్మర్ క్యాంప్ గురించి మా మేనకోడలు స్వర్ణ చెప్పింది. మేము ఏడుగురం టికెట్లు తీసుకొని ఇక్కడికి వచ్చాము. మొదటి రోజు వచ్చిన వెంటనే ఈ స్నానాలన్నీ అయిన తర్వాత చూస్తుంటే చుట్టూ ఈ చెట్టులు ఇవన్నీ చెట్లు వెనక కొండలు నాకు చాలా ఆనందం కలిగింది. ఈ ప్రకృతిని చూస్తుంటే పచ్చ పచ్చగా ఎంతో బాగా నచ్చింది. నాకు మాట్లాడడం రాకపోయినా ఈ విషయం చెప్పాలని నేను మాట్లాడుతున్నాను. తర్వాత క్లాస్‌లో రాజుగారు చెప్పిన విషయాలు ఎన్ని కోట్లు ఇచ్చినా మనకి అందదు అసలు. చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన ఎంతో శక్తివంతంగా అలా నిలబడి గంటల కొలది నిలబడి అలా చెప్పేవారు. నా మనసుకి చాలా ఆనందం కలిగింది. తర్వాత క్లాసు వంశీకరణ గారు తీసుకునేవారు. ఆయన కూడా చాలా బాగా చెప్పారు. భగవద్గీత గురించి భగవద్గీతలోని శ్లోకాలు, తాత్పర్యాలు ఎంతో అద్భుతంగా చెప్పారు ఉదాహరణలతో. మధ్యలో ఆయన నవ్వులతో ఉదాహరణలు చెప్పారు. చాలా బాగుంది ఆయన క్లాస్ కూడా. మధ్యాహ్నం మాటలు ఈ జలపాతాల దగ్గరికి తీసుకెళ్లారు. ఆ జలపాతాలు అవన్నీ చూస్తుంటే చాలా బాగున్నది. ఇంకా చెప్పలేని ఆనందం మాట. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కరెంటు రాము గారు, ఆ అబ్బాయి కూడా చాలా బాగా చెప్పాడు. తన గురించి చెప్పాడు. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారని రాజుగారు చెప్పారు.
ఆ వంట వాళ్ళు మహా అద్భుతంగా కూడా వంటలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ సమ్మర్ వ్యాలీ క్యాంప్‌కి ప్రతి సంవత్సరం రావాలని అనిపిస్తుంది. ఆహ్, పెర్ తర్వాత అందరూ రావాలి. ధ్యానం గురించి చాలా సులువైన పద్ధతిలో చెప్పారు. మాకెప్పుడు తెలీదు. ఈ డిసెంబర్ 21 నుంచే నాకు తెలుసు. అంతకుముందే తెలుసుంటే బావుండేదనుకునేవాళ్ళము. ఎంతో సులభమైన పద్ధతిలో, ఎంతో విపులీకరంగా ఆ తెర మీద ఏసి మహా అద్భుతంగా చెప్పారు. ఈఎన్ క్రియ అని నిత్యానంద స్వామి గురించి చెప్పారు. ఆయన యొక్క క్రియలు అన్నీ చెప్పారు. అవన్నీ చేసుకుంటే మనలో ఉన్న రోగాలు క్యాన్సర్‌తో సహా పోతాయి. మనం చాలా ఉత్సాహంగా ఉంటాము. ప్రతిరోజు ధ్యానం చెయ్యండి అని చెప్పారు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం నాకు రాదు. ఆహ్, ఈ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు. పత్రిజీ గారికి నేను ముందుగా చెప్పలేదనుకుంటాను. పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. రాజుగారికి, వంశీకిరణ్ గారికి నా ప్రమాణములు. పాదాభివందనాలు. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్కు ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామం నుండి వచ్చాము. మాకు ఈ ప్రకృతి వ్యాలీ గురించి నా పేరు లక్ష్మి, ఆర్ లక్ష్మి. ఈ ప్రకృతి వ్యాలీ అవుతుందని మా తోటికోడలు హైదరాబాద్ నుండి చెప్పారు. పదండి అక్క వెళ్దామా అనేసి. సరే అనేసి అనుకున్నాము. వాళ్ళు వేరే కారణాల చేత రాలేకపోయారు. అయితే నేను మా పక్కింటి పాపని పట్టుకొని వచ్చాను. చూద్దాం అనేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు కాస్త నిద్ర ప్రాబ్లమ్ ఉంది కాబట్టి నేను సపరేట్‌గా రూమ్ ఇమ్మంటే, "అలా కుదరదమ్మా అందరితో కలిసే ఉండాలి" అన్నారు. సరే ఒక నైట్ ఉండి చూస్తాను, ఇబ్బందయితే ఎళ్ళిపోతాను అనేసి అనుకున్నాను. అయితే చిన్న పిరమిడ్ ఒకటి ఖాళీగా ఉంటే అది శుభ్రం చేసి, అందులో కరెంటు ఇవి ముందే చెప్పుంట్రు. దేనికైనా మీరు సెట్ అయ్యికొని రండి. వర్షం వచ్చినా, చలొచ్చినా, వేడున్నా అన్నిటికీ సెట్ అయ్యికొని రండి అనేసి చెప్తున్నారు కాబట్టి, ఆ విధంగా అన్నిటికీ ఓకే అయ్యొచ్చి నేనున్న పిరమిడ్‌లో అయితే అన్నిటికంటే చిన్న పిరమిడ్ అదేని. దానికి కరెంటు లేదు, ఫ్యాను లేదు. అందులో ఉంటుని. అయితే ప్రతిరోజు ఉదయం 4 అయ్యేసరికి ప్రకృతి వ్యాలీ పాటేసి ఇలా అందరూ మేలుకునేటట్టు చేసేవారు. 5 గంటకు మేము రెడీ అయ్యి వచ్చి ధ్యానం దగ్గర కూర్చుంటే సారొచ్చి క్లాసులు ఇవి చెప్పారు. ధ్యానంలో కూర్చోబడేవాళ్ళము. బావుండేది. మళ్ళీ 8 అయ్యేసరికి టిఫిన్‌లకెళ్ళిపోయేవాళ్ళము. మళ్ళీ 9కి మళ్ళీ క్లాసులు వంశీ గారు చెప్పేవారు. అయితే ఇవన్నీ భగవద్గీత మనం చదివితే ఏది అర్థం అవ్వదు. కానీ అతను చెప్పేవి చాలా చక్కగా అర్థమయ్యేవి. చాలా సంతోషం అనిపించింది. టైం సరికి టిఫిను, భోజనము, నైటు భోజనము, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి ఈ వాటర్ ఫాల్స్‌కి దీన్ని పట్టుకెళ్ళడము. ఆ! ఎంజాయ్ చేసాము చక్కగా. ఇక్కడ కొండలు, చెట్లు, చేమలు ఇవన్నీ మనకు అటు అంతగా దొరకదు కదా! ఇలాంటి ఏరియాకి వస్తే మనసు బావుంటది. ఎవరైనా సరే ఈ ప్రకృతి వ్యాలీ గురించి తెలుసుకొని మళ్ళీ మళ్ళీ రావడానికి ప్రయత్నించండి. 12 సంవత్సరాల పిల్లలు నుండి వస్తే వాళ్ళకి జ్ఞానం బాగా తెలుస్తది. చిన్నపిల్లలైతే ఆటలు పాటలు ఆడుకుంటారు. వాళ్ళకి అన్ని సదుపాయాలున్నాయి. ఆ! ఈ ధ్యానం గురించి నాకు అస్సలు ఐడియా లేదు. ఇక్కడికొచ్చిన తర్వాత కొద్దిగా తెలుసుకున్నాను. ఇక మీదట ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. మొత్తానికి రాజుగారు, వంశీ గారు చాలా బాగా చెప్తున్నారు. అవి మాకు చాలా చక్కగా అర్థమయ్యాయి. మరి ఆ రాముగారు కూడా అతను అనుభవంతో కొన్ని చెప్పారు. ఇక్కడ అందరూ వంట వాళ్ళు కూడా వాళ్ళ టైంకి వాళ్ళు వంటలు చేసి మాకు పెట్టడము, ఇంత వేడిలో కూడా అయితే మేము వచ్చిన నుండి ఒక్క వర్షం కూడా పడలేదు. పడుంటే ఇంకా వాతావరణం చాలా అద్భుతంగా ఉండేది. మరి వర్షాలు పడకపోవడం వల్ల కాస్త వేడిగా ఉంది. మరి అసలు పత్రిజీ గురించి నాకస్సలు తెలియకున్ను. అసలు అతనున్నారా లేదా అనే విషయం కూడా నాకు తెలియకున్ను. ఏంటి అని ఇక్కడికొచ్చి కనుక్కుంటేనే వాళ్ళు లేరు. ఇప్పుడు 3 ఇయర్స్ అయింది. స్వర్గస్థులైపోయారు. అతను పెట్టిన ఆశ్రమం అనేసి చెప్పారు. అయితే బావుంది. ఎవరైనా మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రాడానికి ప్రయత్నించండి. మీకు సమ్మర్ క్యాంపు లాగా ఉంటది. అదే ధ్యానము తెలుసుకుంటారు. పిల్లలకి ఎంజాయ్ అవుతది. అంతా బావుంటది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలండి.
బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, ఈ సమస్త గురుమండలికి, ఈ పంచభూతాలకి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు గీతాంజలి. మాది గుమ్మడిదూరు గ్రామం అండి. నేను ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలయిందండి. చాలా అంటే చాలా దుఃఖంలో ఉండేదాన్ని ఎప్పుడు. ఆ దుఃఖాన్ని ఎలా జయించాలా అని తెలుసుకోలేదు. ధ్యానంలోకి వచ్చే చాలా అద్భుతంగా తెలుసుకున్నాను. 30 సంవత్సరాలకే మూటెడు మందులు అనే స్టేజ్‌లో ఉన్నాను నేనప్పుడు. ఇప్పుడు ఒక్క మెడిసిన్ కూడా వేసుకోవట్లేదు. చాలా అద్భుతంగా ఉంది ధ్యానం చేశాక. ఇక్కడ నేను ఈ ప్రకృతి వ్యాలీ చాలా అద్భుతంగా ఆస్వాదించాను సార్. అద్భుతంగా ఉంది. ఆ ప్రోగ్రామ్స్ జ జగపతి రాజు గారు, వంశీ గారు సూపర్‌గా చెప్పారు సార్ మాకు. ఆత్మజ్ఞానం ఎలా తీసుకోవాలి. అద్భుతంగా ఉంది. అందరూ వచ్చి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. చాలా బావుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు శకుంతల అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను అడ్వకేట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ప్రకృతి వ్యాలీ గురించి నాకు యోగా గ్రూప్‌లో ఒకళ్ళు పెట్టారు. దాని గురించి మేము చాలా అడ్రెస్ అది చెప్పారు. కానీ మాకు సీట్స్ లేవు, రావడం కుదరదండి అని చెప్పారు. లేదు మేము ఎలాగైనా వస్తాము, సమ్మర్ క్యాంప్ అన్నారు. మా బాబు కూడా వచ్చాడు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికొచ్చిన తర్వాత. అంటే ఇన్ని రోజులు మేము ప్రకృతికి ఎంత దూరంగా ఉన్నాము. ఈ సిటీ లైఫ్‌లో చాలా టెన్షన్స్ పడుతూ, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా అనిపించింది. ఇక్కడికొచ్చిన తర్వాత చాలా స్ట్రెస్ రిలీఫ్‌గా అనిపించింది. అన్నిటికన్నా ఇక్కడ ప్రొద్దుటే ఎర్లీ మార్నింగ్ 3:50కి ఓంకారం ఒకటి వినపడుతూ ఉంటుంది. మొత్తం అంతా వైబ్రేషన్స్. అది చాలా బాగా నచ్చింది. ఆ వైబ్రేషన్స్‌తోనే ఆ ఓంకారం వినబడగానే లేచిపోవడం, రెడీ అవ్వడం. తర్వాత 5:00కి మెడిటేషన్‌లో కూర్చోవడం. ఆ మెడిటేషన్ 5-7 1 అవర్ ఉంటుంది. తర్వాత 1 అవర్ స్పీచ్ క్లాస్. అది చాలా చాలా బాగుంది. అన్నిటికన్నా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడని ఎతుకుతాం. కానీ భగవంతుడు రాజుగారి రూపంలో ఇక్కడ ఉన్నాడు, ప్రత్యక్షమై ఉన్నాడని మాత్రం బాగా కనిపించింది. ఆయనలో భగవంతుడే ఉన్నాడు. భగవత్ స్వరూపం ఆయనైతే. ఆయన ఆయన గురించి ఏం చెప్పాలన్నా కూడా చాలా తక్కువే. కాకపోతే ఆయన మాట్లాడేటప్పుడు చాలా విషయాలు ఆయన మహాజ్ఞాని అనమాట. ఆయన ఏ విషయం మాట్లాడుతున్నా ఒక దాంట్లోంచి ఒకటి, ఒక దాంట్లోంచి ఒకటి అలా వెళ్ళిపోతూ మళ్ళీ మధ్య మధ్యలో శ్లోకాలు చెప్తూ అటు సైకాలజీ, ఇటు సైన్స్ అన్నీ చెప్పడం జరిగింది. తర్వాత క్రియ కూడా నేర్పించారు. ఎన్ క్రియ అది చాలా చాలా బాగుంది. అది మేము రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. మాతో చేయించారు. దీన్ని కంటిన్యూ చేయమని కూడా చెప్పారు. ఆహార నియమాలు కూడా చాలా టైమ్ టు టైమ్ మాకు ఇంట్లో కూడా టైం వండుకుంటామో లేదో తెలీదు కానీ ఇక్కడ మాత్రం చాలా టైమ్లీ ఫుడ్ పెట్టడం అన్నీ చాలా బాగుంది. నైట్ పడుకోవడం ఇంకా ఎక్సలెంట్‌గా ఉంది. ఫ్యాన్లు, టీవీలు నెక్స్ట్ ఏసీలు లేకుండా ఆరు బయట మంచాల దగ్గర, ట్రీ హట్ దగ్గర పడుకోవడం అది చాలా బాగుంది. చల్లటి గాలి సాయంత్రం 4 గంటలకే ఈ వాతావరణం అంతా మారిపోవడం. తర్వాత బయట ఖాళీ టైంలో మమ్మల్ని జలపాతాలకు తీసుకెళ్లారు. అది ఇంకా ఇంకా చాలా బాగుంది. ఈ అన్ని గుర్తులు మేము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని రాజుగారికి ఎప్పుడు కృతజ్ఞతలై ఉండి మా యందు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సర్వీస్ కానీ మా యందు మేము ఏ విధంగా ఉపయోగపడగలమో ఆయనకి ఆ విధంగా మాకు పిలుపు రాగానే పిలిచినా పిలవకపోయినా వచ్చేయమన్నారు. పిలిస్తే ఇంకా మంచిది అనుకుంటున్నాం. ఇంకా ఎప్పుడూ ఆయనకి మేము కృతజ్ఞతలై ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మాకు తెలియకుండానే సమ్మర్ క్యాంప్కి వచ్చామండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు లత. రాజుగారు ఇట్లా సమ్మర్ క్యాంప్ పెట్టారని మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను. నాకు అసలు ఇక్కడ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఇప్పటివరకు నేను మెడిటేషన్ కానీ ఇట్లా ఉంటుందని కానీ నాకు తెలియదు. నేను ట్రావెల్ బిజినెస్ చేస్తాను. ఎప్పుడు టెన్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చినాక 5 డేస్లో నేను చాలా రిలాక్స్ అయ్యాను. రాజుగారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వాళ్ళకి కృతజ్ఞతలు. నమస్తే అండి. నా పేరు రాజ్యలక్ష్మి. మాది విజయవాడ. విజయవాడ నుంచి ప్రకృతి వ్యాలీకి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వచ్చాము అనుకోకుండా. కానీ ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంది. నేను 13-14 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. కడతాలు అలాగే కొన్ని ప్లేసులకు వెళ్ళాం కానీ ఈ ప్రకృతి వ్యాలీకి అనేది రావటం చాలా అద్భుతంగా ఉంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది మాకు. ప్రకృతిలో ఒక 5 రోజులు గడపటం చాలా బాగుంది. ఈ రాజుగారు ఇక్కడ సమ్మర్ క్యాంప్ పెట్టి 5 రోజులు ప్రోగ్రాం నిర్వహించినందుకు రాజుగారికి కూడా చాలా ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చాక రాజుగారి స్పీచ్ చాలా బాగుంది అద్భుతంగా. ఆయన సత్సంగం కానీ ఆయన చెప్పే విధానము సైన్స్ పరంగా, సైకాలజీ పరంగా, నాలెడ్జీ పరంగా మాకు చాలా నాలెడ్జ్ ఇచ్చారు. అలాగే ఆయన నుంచి కూడా మేము చాలా నేర్చుకున్నాము. ఇక్కడ వేరే వేరే ఊళ్ళ నుంచి వేరే వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. ఒక 7గురం కలిసి మేము చక్కగా ఒక రూమ్ కూడా ఇచ్చారు మాకు. ఆ రూమ్లో వాళ్ళు కూడా మాకు అంతకుముందు ఎవరూ తెలియదు.
వాళ్ళందరూ కూడా మేము చక్కగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చిన రోజే మేము ఒక ఫ్యామిలీ మెంబర్లాగా కలిసిపోయాము. అందరం కూడా ఇప్పుడు సిస్టర్స్ లాగా ఫీల్ అవుతూ మా ఫ్యామిలీ విషయాలు కానీ ధ్యాన అనుభవాలు కానీ పంచుకుంటూ మేము ఒక కుటుంబంగా తయారైపోయాం. ఈరోజు మా క్లాసు అంతా అయిపోయింది 5 డేస్. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి కానీ ఈ ప్రకృతి వ్యాలీకి కానీ చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి మేము పొందిన అనుభవాలు షేర్ చేసుకునేందుకు మీ అందరికీ మాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఇవాళ అందరినీ విడిచిపెట్టేసి ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీని విడిచిపెట్టి వెళ్తుంటే కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది. 5 డేస్ సమ్మర్ క్యాంప్కి వస్తాం అనుకోకుండా రావడం ఒక రకంగా అనిపించింది. ఉండగలమా సమ్మరు అని అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాకైతే ఎండ కానీ ఏమీ అనిపించలే మాకు. రోజు మాకు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. చక్కగా డ్యాన్స్ ఇక్కడ గిరిజనులు తీసుకొచ్చి డ్యాన్స్ చేయించడం, ఈవినింగ్ మాకు ఎంటర్టైన్మెంట్, మంచి ఫుడ్ ఉంది, వసతి కూడా బాగుంది. మాకు వాటర్ ఫాల్స్ తీసుకెళ్ళటం కానీ ఇవన్నీ మాకు ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారండి. ఇవాళ అందరినీ విడిచిపెట్టి వెళ్ళటం కూడా ఒక రకంగా చాలా బాధగా ఉంది. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్కి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్తే. ఈ పిఎంసి ఛానల్ ద్వారా కనెక్ట్ అయ్యాం మేము. అయితే ఈ ధ్యాన ప్రచారంలో పత్రిజీ గారి ద్వారా వచ్చాం. అయితే ఇక్కడ ఈ న్యాచురల్గా ఉన్నటువంటి ఈ కొండల ఏరియాలో కూడా చాలా బాగుంది. ఈ ధ్యానం కూడా బాగా చేయించారు. ధ్యానం వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయనేసి నమ్మాం. కాకపోతే మేము మా ఫ్యామిలీ అలాగే 2-3 ఫ్యామిలీస్ కలిపి హైదరాబాద్ నుంచి వచ్చాం. సో ఇక్కడ ప్రకృతి చూస్తే జలపాతాలు, ఆ కొండలు, నేచర్ అంతా కూడా మేము కనెక్ట్ అయ్యి చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా మేము పాల్గొన్నాం. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 5 to 6 ధ్యానం చేస్తున్నారు. అలాగే మెడిటేటర్స్ కూడా కొత్త వాళ్ళతో వచ్చి ధ్యానం యొక్క విలువ, అలాగే రకరకాలుగా మంచి కనెక్టింగ్ విధానం అంతా చెప్పారు. చాలా బాగుంది, మాకు నచ్చింది, చాలా సంతోషం. అదేవిధంగా ఇంకా ముందు కూడా ఈ సమ్మర్ క్యాంప్ కూడా చాలా వైభవంగా పెరుగుతుందనేసి నమ్ముతూ ఇంతటితోటి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సూర్యనారాయణ. నేను సాలూరు నుంచి వచ్చాను, పార్వతీపురం మన్యం జిల్లా. ఇక్కడ ప్రకృతి వ్యాలీ చాలాసార్లు వచ్చాను. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, అలాగే ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న రాజుగారికి ఇక్కడైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నేను చాలాసార్లు వచ్చాను. ఈ ప్రకృతి ఒడిలో ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని తర్వాత నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కూడా చాలా బాగుంది. రాజుగారు బాగా అరేంజ్ చేశారు. ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది. నేను 2017లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. నేను ఎంతసేపు ప్రాపంచికంలో శాస్త్రం అని అనుకున్నాను. కానీ పత్రి సార్ ఏం చెప్పారంటే, ప్రాపంచికమే కాకుండా నువ్వు సాక్షాత్ భగవంతుడివయ్యా, నువ్వు దేహం కాదు ఆత్మవి, నీ వాస్తవం నువ్వే సృష్టించుకొచ్చావు, నువ్వు ఉన్న స్థితికి ఎదగాలి. మనము దేహం అనేది అశాస్త్రం, ఆత్మే శాస్త్రం. కాబట్టి మన దైవాలుగా మారాలి. దైవాలుగా ఎప్పుడైతే మారుతామో మనలో ఉన్న కర్మలు కరిగించుకొని మన నెక్స్ట్ జన్మ రహస్యం చేసుకోవాలనే విషయం పత్రి సార్ ద్వారా తెలుసుకున్నాను. నిజంగా ఇటువంటి అద్భుతమైన మార్గం తీసుకొచ్చిన గురువుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను తెలుసుకునే విషయాలు 10 మందికి పంచాలి, పంచితే పెంచబడుతుందనే విషయం కూడా సార్ చెప్పారు. మనకున్న ఏదో తన్మన్ ధనువుతో ఏది వీలైతే అది పంచాలి, పంచితే పెంచబడుతుంది అనే విషయం తెలుసుకున్నాను. కాబట్టి నాతో పాటు 10 మందికి పెంచుతూ ఎంతోమంది జ్ఞానంగా మారుస్తున్నాను. అలాగే ప్రతి నెల భీమవరం వెలుస్తున్నాను. అక్కడ కూడా నిత్యం కూడా తటవత రాజ్యలక్ష్మి గారు కూడా నిత్యము ఎంతో ధ్యానాన్ని పంచుతున్నారు. ఇంకా ముందు ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు జరగాలి. మేము కూడా 4 పిరమిడ్లు ఉన్నాయి సాలూరులో. మేము కూడా నిత్యము జ్ఞానం చెప్తూ నెలలో 2 క్లాసులు పెడుతున్నాము. అందరూ శాఖాలుగా 50 కుటుంబాలు శాఖాలుగా మారాము. మా ఫ్యామిలీ కూడా శాఖాలుగా మారాము. ఒకప్పుడు అమ్మవార్లకి మొక్కుబడులు చేసేవాళ్ళమి. ఎప్పుడైతే పిఎస్ఎస్ఎం పరిచయం అయిన పత్రి సారు ఎటువంటి జీవహింస అనేది చేయకూడదు, హింస చూడ హంస పకడు అనే విషయం తెలుసుకున్న తర్వాత పూర్తిగా మానేసాము. ఇప్పుడు కూడా అందరం శాఖాలుగా మారాము. మేము మారడంతో పాటు 10 మందిని మారుస్తూ మంచి అనేది చెప్తూ ఉన్నాము. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, మన సనాతన మహర్షులకు, సమస్త దేవతల దివ్యమంగళ పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ దీనికి కారణమైనటువంటి సమ్మర్ వ్యాలీ గురుపీఠాధిపతులు పత్రిజీ గారి పాదపద్మాలకి నమస్కారాలు, తర్వాత మన జగపతిరాజు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 5 రోజులు సమ్మర్ వ్యాలీ జగపతిరాజు గారిని ఈ 68 సంవత్సరాల క్రితం ముందుగా చూస్తే బాగుండునేమో అనిపించిందండి. ఎందుకంటే 5 రోజుల్లో కూడా సనాతన కాలం నుంచి నేటి విజ్ఞానం డెవలప్ అయినటువంటి ఈ సెల్లు, ఆడియో, వీడియో విజ్ఞానాలు, A1 విజ్ఞానము అన్నీ కూడా ఆయన యొక్క ఉపన్యాసాల ద్వారా ధ్యాన అనే పద్ధతిలో చూపెడుతూ, వీడియోల ద్వారా కూడా విజ్ఞానాన్ని అందించి ఈ 5 రోజుల్లో కూడా ఎలా గడిచిపోయాయి, 5 నిమిషాల్లో గడిచిపోయాయండి. చక్కటి ఆధ్యాత్మిక భావాలు నేర్పుతూ, బయట ప్రపంచం యొక్క పరిస్థితుల్ని విజ్ఞానమయంగా మారుస్తూ, రాబోయే తరము, రాబోయే రోజులు ఎలా గడపాలి, ఏమిటి అని ఆధ్యాత్మిక భావాలతో ఆయన తెలియజేసిన విజ్ఞానం, జ్ఞానం, ప్రజ్ఞానం అది అమోఘం అండి, మాటల్లో చెప్పలేము. ప్రతి వాళ్ళు కూడా ఈ సమ్మర్ వ్యాలీకి వచ్చి వారి పర్యవేక్షణలో వారితోటి మమేకమై గడిపితేనే ఆ కమ్మటి, ఆ మధురమైనటువంటి సమ్మర్ వ్యాలీ తెలుస్తుంది. అందరికీ ఆహ్వానం. ఈ అవకాశం ఇచ్చినటువంటి జగపతిరాజు గారి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, సర్వం శుభం సార్.